ముచ్చర్ల సత్యనారాయణ గారు అంటే ఒరిజినల్ గా తెలంగాణ అనేది, తెలంగాణ ఫ్లేవర్ అనేది, తెలంగాణ వాదం అనేది గుండె నిండా మా ఫాదర్ కు ఉండే. बातें तो लाख बोला बहुत जल्द मगर बोला हो गए तेरे हवाला निकल गया दिवाला अब समझ गए लाला हम सब तुम्हारे कामा संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ్ అధ్యక్షులు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను, మేధావులను, ఉద్యోగులను ఒక త్రాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ శ్వాసగా బ్రతికేటువంటి వ్యక్తి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, ఉద్యోగుల పట్ల తన గళాన్ని వినిపిస్తూ ముందుకొస్తున్నటువంటి, తెలంగాణ శ్వాసగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు. మరొకసారి వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే, జై తెలంగాణ. ఈరోజు చూసుకుంటే ఎంతోమంది ఉద్యమంలో పనిచేయని వాళ్ళు, ఉద్యమం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమం అంటే తెలియని వాళ్ళు, అట్లాంటి నేతల కొడుకులు, అలాంటి నేతలు ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. కానీ ఒక తెలంగాణ అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు అంటే తెలంగాణ మర్చిపోదు ఎప్పటికీ. ఒక వాగ్గేయకారుడు, ఒక మాజీ మంత్రి గారు. అట్లాంటి తనయుడైన మీరు ఇప్పటికీ రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం తెలంగాణే, ప్రజలే నా ఆస్తి అని బ్రతకడానికి కారణం ఏంటన్నా? మా నాన్న నుంచి వచ్చిందే అది. యాక్చువల్గా ఈ తెలంగాణ అనే వాదం, నాదం, నినాదం పుట్టిందే మా ఇంట్లో నుంచి. చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు కాలేజీల గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు, కానీ కాదు. యాక్చువల్గా కాలేజీ సమైక్యవాది ఉండే అప్పుడు. ఎప్పుడైతే ఫజల్ అలీ కమిషన్ అంటే హైదరాబాద్ స్టేట్ ను, ఆంధ్ర స్టేట్ ను కలపాలనేది, మద్రాసు నుంచి విడిపోయి వచ్చినటువంటి ఆంధ్ర స్టేట్ ను కలపాలని వచ్చినప్పుడు 54, 55 వ్యతిరేకించిండు ముచ్చరత్న మా ఫాదర్. సో ఫస్ట్ తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ ఆంధ్రతో గడిచి నువ్వు అడగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడతావు అని. అప్పుడు లింగ్విస్టిక్ స్టేట్స్, భాషా ప్రయుక్త రాష్ట్రాల చర్చ జరుగుతూ ఉండే. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కూరదై మన జిహ్వ, కాళ్ళు చెప్పులు లేక కదలదై అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము. తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడతావు అని. సో చాలా పెద్ద ఉంటుంది ఇది, చాలా పెద్ద ఉంటుంది. సో 54, 55 అనే దాన్ని చెప్పిండు, కలపొద్ది ఇదంతానే. ఫస్ట్ ఇంకోటి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ 1952లో వరంగల్లో జరిగినప్పుడు దాంట్లో క్రియాశీలకంగా నాయకత్వం వహించినటువంటి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్, నాన్ముల్కి అండ్ ఇడ్లీ సాంబార్ రెండు. కానీ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే ప్రత్యేకంగా అక్కడనే ఉండే. తర్వాత నాన్ముల్కి గో బ్యాక్ హైదరాబాద్ లో కూడా కొంచెం జరిగింది, కానీ అది పురుడు పోసుకునేది స్టార్ట్ అయింది మాత్రం వరంగల్. మొదలు పెట్టిందే వీళ్ళు ముచ్చర్లను, హన్మకొండ. ఫాదర్ చాలా క్రియాశీలక పాత్ర ఉండే ముచ్చరత్న గారిది. సో అట్లా అప్పటి నుంచే ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగాన పోయితే పండుగన మనల పిండినారేవారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు ఆనాడు మాతృభాష గుపించలేదేమి ముక్కోటి బల్గమంతొక్కడనలేదేమి అని అప్పుడే రాసిండు. ఇక్కడ రజాకారులు ఎప్పుడైతే పల్లెల మీద పడి దండయాత్ర చేస్తున్న టైంలో ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కొంత, అంటే కర్ణాటక దగ్గర బార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళు, మహారాష్ట్రకు దగ్గర బార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళకు అటుపోతే పెద్ద చేదనుభవాలు ఏం జరగలే. కానీ వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కింద ఆంధ్ర సైడ్ పోయినప్పుడు వాళ్ళు కూరగాయల ధరలు పెంచిండ్రు, ఇండ్ల కిరాయిల ధరలు పెంచిండ్రు. పండుగనప్ప వచ్చిన ఆపత్తికి వస్తే మనం ఆదుకుంటాం కదా, అర్థం చేసుకుంటాం కదా. కానీ అట్లా జరగలే. అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అబ్బా వచ్చిండ్రు కానీ అప్పుడు చారానా బారానాకు ఇండ్ల కిరాయిలు అట్లా ఉండేది ఉంటే వాళ్ళు 3 అంతలు ఎక్కువ తీసుకున్నారు. అట్లా ధరలు కూడా తెలంగాణ యాస ఇట్లా వినబడంగానే ధరలు ఇప్పుడే పక్కని చారానికి ఇస్తే వీళ్ళకు రూపాయి అని చెప్పి ఇట్లా మన భాషను యాసను చూసి అక్కడ గుర్తుపట్టేసి అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే వీళ్ళకి అమాయకులు అన్నటువంటి ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈవెన్ బూర్గుల రామకిషన్ రావు ఇటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్లు, అక్కడ టంగుటూరు ప్రకాశం పంతులు, వీళ్ళంతా కలిసి ఉంటే రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది ఎంత, కుల రాజకీయాల కుట్ర ఇది అంతా అని ఆ రోజే చెప్పిండు నాన్నగారు. సో అందుకనే అది పుట్టిందే వాదం పుట్టిందే మా ఇంట్లో. తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ 58లో 56లో కలిపిండ్రు, ఎంత వద్దన్నా కానీ కలిపిన తర్వాత మళ్ళీ నీలం సంజీవరెడ్డి మీద అది ఇట్ వాజ్ ఎ కండిషనల్ మర్జర్. హైదరాబాద్ స్టేట్ అండ్ ఆంధ్ర స్టేట్ కండిషనల్ అగ్రిమెంట్స్ మీద, పెద్ద మనుషుల ఒప్పందం మీద. అంటే నాన్నగారు చాలా వాగ్గేయకారుడు, సాహిత్యం ఎంతో మన తెలంగాణ యాసను, భాషను ప్రపంచాన్ని చెప్పాలని పాటుపడాడు కదన్నా. అంటే ఇప్పుడు కేవలం మనం వరంగల్ మాట్లాడుకుంటే కాళోజీ నారాయణరావు,
దాశరథి ఇట్లాంటి వాళ్ళ పేర్లే వినబడతాయి ఎక్కువ శాతము. నాన్నగారి పేరు అంతా ఇప్పుడు గదరన్న మాట్లాడినట్టు చరిత్ర పుటంలో కనుమరుగైపోతుంది ఓ చుక్క అంటాడు. అంటే అలాంటి చుక్క వెలుగునిచ్చి ఆడిపోయినటువంటి పరిస్థితి నాన్నగారిదని చెప్పొచ్చు. వాస్తవమే, అది 100% కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అసలు కాళోజీ నారాయణరావుకు తెలంగాణ దానికి సంబంధమే లేదు. కాళోజీ నారాయణరావు ఇవాళ ఈ దమనకాండకు ఇంతమంది విద్యార్థులు చనిపోయేందుకు 52లో జరిగినటువంటి కావచ్చు, 50 కలపద్దన్నప్పుడు జరిగినప్పుడు విద్యార్థుల ఫైరింగ్ లో చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, 369 మంది 69 ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు. తర్వాత దానికి కూడా కాళోజీ నారాయణరావు వేసినటువంటి తప్పుడు స్టెప్లు, ఇటువంటి వాళ్ళు వేసినటువంటి రాంగ్ డిసిషన్స్, తప్పుడు నిర్ణయాల వల్ల ఆంధ్రతో ఎప్పుడైతే వాళ్ళు కలిసి ఉందాం అనుకున్నారో అప్పుడు ఇక్కడ బ్రాహ్మణులు అక్కడ బ్రాహ్మణులు కలిసి ఇక్కడ పెత్తనం మనం తీసుకొచ్చుకోవచ్చు అనే ఒక దురాలోచన దుర్బుద్ధితో చేసినటువంటి ఏదైతే జరిగిందో వీళ్ళు కారకులు అసలు యాక్చువల్ గా. కానీ ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఇలా మాట్లాడాల్సి వస్తున్నది. ఇవాళ వీళ్ళ విగ్రహాలు మొత్తం వస్తుంటే మా సొంతలకు ఇన్సల్ట్ అనిపిస్తుంది. కాళోజీ కళాక్షేత్రం అని వస్తుంది. కాళోజీ కళాక్షేత్రం ఏంటండి నాకు అర్థం. ఆయనకు కళలకు సంబంధం ఏంటి? వస్తే గదరన్న పేరు మీద రావాల్సిందే కానీ, లేకపోతే ముచ్చలనారాయణ సార్ ఇటువంటి వాళ్ళ పేర్లు రావాల్సిందే, లేకపోతే శంకర్ సారంగపాణి గారు అసలు వాళ్ళ పేర్లు రావాల్సిందే. కాళోజీ నారాయణరావుకు దీనికి ఏం సంబంధం? నా గొడవ తెలంగాణ అంటే నా గొడవ, తెలంగాణ కోసమే నా దేహం నర్పించిన అన్నటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చి బయటికి మేము మాట్లాడమని చెప్తా ఉంటారు. ఆ రోజంతా వాళ్ళ చేతుల్లోనే ఉండే, వాళ్ళ ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లోనే మీడియా కావచ్చు ఏదున్నా, అంటే రాసేటోడు పాడేటోడు ఎవడున్నా కానీ వాళ్ళే చేయాలి, అది వాళ్ళ హక్కు లెక్కనే ఉండే కాబట్టి అగ్రవర్ణం అంతే కదా. కింది కులం అది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే బ్రాహ్మణులలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది స్వార్థపరులు ఇటువంటి వాళ్ళు ఉండే కాబట్టి వాళ్ళనే పైకి తీసుకొచ్చిండ్రు, వాళ్ళనే పెట్టుకున్నారు. అసలు గొడవ జీవితమే తన గొడవ అనుకొని బతికినటువంటి ముచ్చలస్తున్నాడు గారిదేమో ఎక్కడో పోయింది. యుక్తగా నేను చెప్తున్నా కదా, ఇవన్నీ రాస్తున్నాయి. ఆ రోజు 58లో నీలం సంజీవరెడ్డిని పాడేంగే పాయజామా అన్నాడు. हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा करोड़ का ये नारा, छोड़ो जी तेलंगाना चले जाओ रायलसीमा, छोड़ो जी तेलंगाना चले जाओ रायलसीमा ने बातें तो लाख बोला बहुत जल्द मगर बोला, हो गए तेरे हवाला निकल गया दिवाला, अब समझ गए लाला हम सब तुम्हारे कामा, संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा. వాయిదాలు ఎన్నెన్నో వాయిదాలు చేశారు కదా జెంటిల్మెన్ అగ్రిమెంట్ లా. వాయిదోంకి నద్ది వాయిగై వాయిదాలు ఇట్లా ప్రవాహం నువ్వు ఏదంటే అది ఇస్తాము, నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి మీరే ఉండుర్రి మేమే ఉప ముఖ్యమంత్రి ఉంటాం ఇట్లా అని చెప్పని. సో వాయిదోంకి నద్ది బాయి గई धोखा फरेब रह गई, कुत्ते की तुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पायजाమా అని చెప్పని. 58లో ముఖ్యమంత్రిని పట్టుకుని అప్పుడు నక్సలైట్ ఉద్యమాలు లేవు, ఏవి లేవు, కానీ ఒక్కడే ఉస్మానియాలో చదువుకుంటుండప్పుడు ఆ గొంతుకెళ్ళి వచ్చినటువంటి తన కలంలకెళ్ళి వచ్చినటువంటి తన గుండెలకెళ్ళి వచ్చినటువంటిది తెలంగాణ మండి రాసినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. గత 10 ఏళ్ళైతే ఈయన విస్మరించిండు. ఎక్కడ చూసినా కాలేజీ సమైక్యవాది, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి వాళ్ళ సభాధ్యక్షత వహించినటువంటి ఘనత పొందినోడు కాళోజీ. కానీ కాళోజీని తీసుకొచ్చి అలా కాళోజీ హీరో అని పెడితే నాకైతే అసలు అర్థమైంది. ఇంత పెద్ద సాహిత్యం 12 ఏళ్లు గడిచినా గానీ పుష్కలం ఒక్కటి పోయినా గానీ వేరు బుద్ధి వాడు మానరు బాబు, పాడి బుద్ధి విడ నాడరు బాబు అని. ఆఫీసులో చూడు ఆఫీసర్ను చూడు, పట్టణాల్లో చూడు మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే ఎంత అంధకారమే ఎంత అని మొన్నదాకా కొట్లాడింది దానికే కదా. సెక్రటరియట్ లో కూర్చేటోడు తప్ప మీతో అందరూ ఆంధ్రలో ఉన్నారు కదా కొట్లాడింది. కానీ ఇది ఎప్పుడు చెప్పిండ్రు? ఎప్పుడో చెప్పిండు కదా. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగా గలవు, తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు, అభివృద్ధికి చెందినంత అవకాశం ఉన్నదోయ్, అందుకే ఆంధ్రులకు ఆశ మిండైపాయ అని చెప్పి 54-55లో రాసిండ్రు. అదే కొండలు, అదే జగన్, అదే రాజశేఖర రెడ్డి మనుషులు వచ్చి మన దగ్గర ఇంపరాతి గుండ్ల కాడ, మైపాద్ దగ్గర ఇంపరాతి గుండ్ల కాడ తీసుకొచ్చి, అవన్నీ గుండ్లే కదా అవన్నీ, కొండలనే వ్యక్తి ఆ కాంట్రాక్ట్లు చేస్తే అక్కడ శోభన్, ముధాకర్, పౌల్ రాజ్ ముగ్గురు మైబాద్ దగ్గర రాళ్ళు పట్టుకొని జగన్ మీద తిరుగుబాటు చేస్తే ఆ ముధాకర్ పీజీ చేసిండు. ముధాకర్ కి ఇక్కడ బుల్లెట్ ఇక్కడ తగిలింది. నిమ్స్ ఇక్కడ మీ పక్కకే ఉంటుంది కదా, నిమ్స్ లో ట్రీట్మెంట్ చేసి 3 నెలలు ట్రీట్మెంట్ అయిన పిల్లగాడు. ఆ పిల్లగాడిని క్వశ్చన్ అడిగితే మా ఈ గుట్టలని పోతాయట సార్ అని చెప్పని అన్నాడు. ఈ గుట్టలు పోతాయట, వీళ్ళు వచ్చిండ్రు గుట్టలు పోతాయి, మా చిన్నప్పటికెళ్ళి మా నాయన మా అమ్మమ్మ తాతల మా అమ్మమ్మలంతా ఇక్కడ మేకలు కాసుకుంటా బతికేది మేము అని చెప్పని. సో వాళ్ళు వచ్చింది ఆశ దురాశతోనే. అంటే మైబాద్ రాళ్లతోనే ఏదైతే జగన్ కు స్వాగతం పలికినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఫైరింగ్ చేసిండ్రో, ఇది 54-55 ఇది జరగబోతున్నది అని చెప్పి దూరదృష్టితో ఆలోచించినటువంటి ఒక ద్రష్ట ముచ్చలస్తున్నాయన గారు. అతని చరిత్ర మాత్రం ఎక్కడ చరిత్ర పుటల్లో అయితే ఎక్కడ కనబడతలేదు. కానీ ఎక్కడ చూసినా కానీ కాళోజీ నారాయణ ఇంకేమన్నా ఉంటే పెట్టుకొని రాయగానే దాన్ని బాగా పెద్దగా లేపి పెట్టింది. కానీ ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు గిట్లయితే ఎవరు అనుకున్నారని చెప్పని అన్నాడు. ఎందుకు అనుకునే ఉన్నాడు కదా ముచ్చలస్తున్నాయన గారు, రాసింది కదా అవన్నీ, పోరాటాలలో ముంగట్టున్నాడు కదా, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ ఉన్నాడు కదా. ఇట్లాంటి సాహిత్యం అన్న ఇప్పుడు మనకు పుస్తకాల్లో ప్రచురింపబడాలి, ఇది కావాలి. నేటి తరానికి నాన్నగారి విషయాలు అనే సాహిత్యం కదా తెలవాల్సింది, ఇది తెలవాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి తెలవాలి. ఇవి తెలవాల్సిన అవసరం ఉన్న కాడ కాళోజీ పెట్టుకొని కాళోజీ అఫీషియల్ గా గవర్నమెంట్ కాళోజీ నారాయణరావులో వీళ్ళ చరిత్రలు వీళ్ళ దినాలు అఫీషియల్ గా చేస్తా ఉంటారు. కానీ ముచ్చలెత్తనాడు అసలు ఆ రోజుల్లో
రాష్ట్రంలో కూడా ఎవరు లేరు. ఈవెన్ గద్దర్ వాజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫాదర్. మా నాన్న అంటే గద్దర్కు ప్రాణం ఉండే. మేము చెప్తున్నా ఉన్నది, ఆన్ రికార్డ్ ఉంది. ముచ్చల వాంటాడు, సంజీవరెడ్డి వాంటాడు, ఆ పాట కావాలని 1970s లో చదువుతున్న క్రమంలో కూడా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు తన సభ ఉన్నదంటే గద్దరన్న సొంటలు కూడా పోయి కూర్చున్నాడు. అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉండే రాష్ట్రాలు, ఇంకా మిగతా పాపం ఇంకో ఆయన చరిత్రలో లేరు. కానీ చాలా క్లియర్ కట్ గా కూర్చొని నిర్మోహమాటంగా ధైర్యంగా గుండె చాచి గొంతెత్తి గలాన్ని వినిపించినటువంటి వ్యక్తి ముచ్చట సత్యనారాయణ. కానీ చరిత్రలో మాత్రం ఎక్కడ కనిపిస్తుంది. తెలంగాణ వాదం కోసం ఆ నాన్నగారు పదవులను సైతం తృణప్రాయంగా వదిలిపెట్టారు. వీటిని లెక్కనే చేయలేదు. ఈవెన్ మంత్రి అయినప్పుడు కూడా రామారావుతో పడగా అంతకు ముందు ఏంటంటే తన తొక్కి వదిలిపెట్టి సార్ ప్రజాసమితిలో ఎప్పుడైతే చెన్నారెడ్డి పోయి అలా పోయిండో, రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనైనా రావేమి, విర్రి చెన్నారెడ్డి రావోయి రామచంద్రారెడ్డి ఇకనైనా రావేమి, మూగచంద్రారెడ్డి అని చెప్పని మూమెంట్ చాలా పీక్ స్టేజ్ లో పోయినప్పుడు వీళ్ళ చేతులలో ఏం లేనప్పుడు అటువంటి లీడర్లను ఆహ్వానించారు. కానీ ఎప్పుడైతే ఈయన మళ్ళా పోయి ఎంపీలను గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో పోయినాక తర్వాత లుచ్చ చెన్నారెడ్డి అన్నాడు. పోవోయి లుచ్చ చెన్నారెడ్డి, తెలంగాణ వదిలేసి పోవోయి లుచ్చ చెన్నారెడ్డి అని చెప్పని అని వాడిని ఎక్కడ ఆగలి. కానీ దాన్ని కాంప్రమైజ్ కాదు. కానీ జనం ఎప్పుడైతే ప్రజాసమితి 74-75 వరకు జై తెలంగాణ పత్రిక కూడా నడిపిన తర్వాత 74-75 లో మళ్ళా ఈ ప్రజాసమితి తరఫుకి నిలబడ్డ వాళ్ళందరికీ ఎవరికి జనం ఓట్లేలే. ఎందుకంటే అప్పటికి నమ్మకాలు పోయినాయి. 369 మంది చనిపోయిన తర్వాత కూడా చెన్నారెడ్డి చాలా మంది, ఈవెన్ వెంకటస్వామి ఇలా ఉన్నాడు, వెంకటస్వామి కూడా పోయి అందులో పోయి కలిసినప్పుడు వీళ్ళంతా 11 మంది పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయినారు. కానీ దాని తర్వాత విధి లేని పరిస్థితిలో జనం పొట్టు తిరుగుతుంటే ఇక తెలంగాణ ఎక్కడిది అంతే ఎక్కడిది అనే క్రమంలో ఎన్టీ రామారావుతో పోయి తన క్యాబినెట్ తర్వాత కూడా తెలంగాణ అంశంలోనే తుడుపు అని చెప్పి రిజైన్ చేసి బయటికి వచ్చేసేసింది. అప్పుడు చాలా గొప్ప. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా కాంటెస్ట్ కూడా చేయలేదు. ఈ ఆంధ్ర పార్టీ ఆంధ్ర నాయకులు వీళ్ళతో కాదు, మన రాష్ట్రం సాధించుకోవాలి. అందుకనే టీఆర్ఎస్ వచ్చే క్రమంలో టీఆర్ఎస్ ఫౌండర్ గా టీఆర్ఎస్ స్టార్ట్ చేసినందుకు ఇక్కడ రాజకీయ నాయకత్వం రావాలని చెప్పి ప్రయత్నం చేసి అంతకు ముందు నుంచి కూడా చాలా ఏళ్ల నుంచి కూడా ఆయన జీవితం మొత్తం అదే స్ట్రగుల్ కదా. సో అన్ని నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇవన్నీ వచ్చి పడ్డాయి. ఈవెన్ జయశంకర్ సాబును మా ఫాదర్ ఇద్దరు క్లాస్మేట్స్. సో వీళ్ళిద్దరు నాటకాలు వేసేది. నేరెల వేణుమాధవ్ వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్. మన అనుకోండి ఉన్నట్టు ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, వాళ్ళ నాటకాలు వేసి వాళ్ళ డొనేషన్స్ తో వచ్చినట్టు పైసలతోనే స్టార్ట్ అయింది అదే. సో జయశంకర్ సాబ్ తర్వాత వైస్ ఛాన్సలర్ అయిండు, సిఫెల్ రిజిస్ట్రార్ అయిండు, ఆయన ఉద్యోగ రీత్యా అటు పోయిండు. కానీ మా ఫాదర్ మాత్రం కంప్లీట్ ఆల్మోస్ట్ ఇదే, ఎక్కడ కూర్చున్నా కానీ, ఎక్కడ 3 మాటలు కూర్చున్నా, ఎక్కడ ఎవరి దగ్గర కూర్చున్నా కానీ ఇదే చర్చ, ఎట్లా తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం తీసుకురావాలి. ఈవెన్ గద్దరన్నతో కూడా తన పీపుల్స్ వార్ లో తను ఉన్నప్పటి నుంచి కూడా ఒక గద్దర్ వస్తే తెలంగాణ వస్తుంది అనేది తను చాలా ప్రగాఢంగా గద్దర్ వస్తే. అట్లనే గద్దరన్నతో 1996 బిఫోరే తనతో మీటింగ్స్ పెడితే గద్దరన్న కూడా చాలా సందర్భాలలో మా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడైనా దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అని అప్పుడు సాహిత్యం ఒక 2 పాటలతో 96 లో నౌరంగ్ టాకీస్ లో మీటింగ్ తో స్టార్ట్ అయింది. కేశవరావు జాదవ్ సాబ్ కావచ్చు, పాషం యాదగిరి గారు కావచ్చు, వీళ్ళంతా అప్పుడు ఉండే. ఈవెన్ జయశంకర్ కూడా అప్పటి నుంచి. తర్వాత వరంగల్ డిక్లరేషన్ వరంగల్ నుంచి స్టార్ట్ అయింది. బెల్లి లలిత, తర్వాత ఫైరింగ్ గద్దరన్న మీద కరుణాకర్ కావచ్చు, చాలా మంది ఇకిరి సిద్ధులు, శ్రీరామ్ నిన్న మొన్న చనిపోయిన అయినా కానీ దాని పరివాసమే జరిగింది. ఇవన్నీ సాంబశివుడు అదే నేపథ్యం, మళ్ళీ డిఫరెంట్ నేపథ్యం. కానీ ఒరిజినల్ గా తెలంగాణ అనేది, తెలంగాణ ఫ్లేవర్ అనేది, తెలంగాణ వాదం అనేది గుండె నిండా మా ఫాదర్ కు ఉండే. అది నాకు అబ్బింది. సో నాకు దాని పట్లనే ఎక్కువ ఉంటది. రాజకీయాలు అసలు మనం ఇవన్నీ మాట్లాడంటేనే రాజకీయం. యాక్చువల్ గా తెలంగాణ గురించి మాట్లాడితేనే రాజకీయం, జనం గురించి మాట్లాడితే రాజకీయం. రాయకం అంటరాంది ఏం కాదు అది. కానీ పదవుల సైడ్ వెంపర్లాడుకుంటా నీకున్నటువంటి ఎథికల్ మోరల్ వాల్యూస్ ను సంపుకొని ఇక్కడ తెలంగాణలో శవాల జాతర అవుతున్న తర్వాత, తెలంగాణలో ఆత్మగౌరవం లేనటువంటి జీవితాలు బతుకుతున్న క్రమంలో మనం చిన్న వాటికి అమ్ముడుపోకుండా ఉండాలనేది మాత్రం మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నది. అది ఆయన చాలా సింపుల్ లైఫ్. ఆయన మంత్రి అయినప్పుడు కూడా ఆయన మంత్రి వారు కూడా ఇస్త్రీ పడలేకపోయింది మా ఫాదర్. ఐరన్ చేసి బట్టలు లేకుండా చాలా మంది అంటే అట్లా సింపుల్ లైఫ్ తో ఉంటారు. అప్పటికే 14 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ ఉన్న తర్వాత కూడా. విమలక్క గారు కూడా ఒక దాంట్లో ఉన్నారు, ఫ్యాన్ కొనుక్కుందాం అంటే 200 అయినప్పుడు కొనుక్కుందాం తీ బిడ్డ, ఇప్పుడు ఎందుకు మనకని చెప్పేసి సింపుల్ లివింగ్, హై థింకింగ్ అండ్ జనం గురించి. అంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పోవాలి, ప్రజల కోసం మనం పోరాడాలనేటువంటి